కింగ్స్. చెన్నై సూపర్ కింగ్స్ అనుకున్నారా? పంజాబ్ కింగ్స్. ఎందుకంటే సెన్సేషన్ క్రియేట్ చేశారు అగైన్స్ట్ కేకేఆర్. 261 చేసేయడం అనేది ఐ థింక్ ఈవెన్ కేకేఆర్ కాదు, ఏ టీము అనుకోరు, ఏ ఫ్యాన్ అనుకోరు. బట్ ఫ్యూ పీపుల్ విల్ థింక్, ఎందుకంటే పంజాబ్ కింగ్స్‌లో ఆడిన తీరు, ఇద్దరు ప్లేయర్స్ శశాంక్ అండ్ అశుతోష్, వీళ్ళిద్దరూ సెన్సేషన్. ఓన్లీ థింగ్ ఇక్కడ మ్యాటర్స్ టాప్ ఆర్డర్ గాని క్లిక్ అవుతే వీళ్ళిద్దరు ఫినిష్ చేస్తారనేది మనందరికీ తెలిసిందే. ఎందుకంటే ఈ టోర్నమెంట్ మొత్తం ఆడుతున్నారు. ఆ కైండ్ ఆఫ్ మొమెంటమ్ ఉంది కాబట్టి అగైన్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ వచ్చేసరికి డెఫినెట్‌గా అక్కడ మహేందర్ సింగ్ ధోని గాని, గేక్వాడ్ గాని, లోకల్ క్రౌడ్ సీఎస్‌కేకి ఉంటారు డెఫినెట్‌గా సపోర్ట్. బట్ నాట్ టు రైట్ ఆఫ్ కేకేఆర్‌ని సైలెంట్ చేసేటప్పుడు సీఎస్‌కేని సైలెంట్ చేయడానికి వస్తారు డెఫినెట్‌గా. వీళ్ళు డెఫినెట్‌గా షుడ్ బి థింకింగ్ ఆఫ్, ఎందుకంటే దే విల్ హ్యావ్ ప్లాన్స్. ఎందుకంటే ఆ కైండ్ ఆఫ్ కాన్ఫిడెన్స్‌తోని వస్తున్నారు కాబట్టి ఇట్స్ గోయింగ్ టు బి ఇంట్రెస్టింగ్. లైట్‌గా తీసుకోరు సీఎస్‌కే. ఎందుకంటే ఒక బిగ్ గేమ్ అగైన్స్ట్ ఎస్ఆర్‌హెచ్‌తోని విన్ అయ్యి వస్తున్నారు కాబట్టి ఆ మొమెంటమ్ కంటిన్యూ చేయాలని అనుకుంటారు. కానీ పంజాబ్ కింగ్స్ అప్సెట్ చేయాలనే చూస్తున్నారు. ఇట్స్ గోయింగ్ టు బి ఏ కింగ్ ఆఫ్ ఏ మ్యాచ్ అని చెప్పాలి. మరి ఏ కింగ్ విన్ అవుతది? సీఎస్‌కేయా? పంజాబ్ కింగా? లెట్స్ వెయిట్ అండ్ వాచ్.